మళ్ళీ అక్షతలు తీసుకుని చేత్తో పెట్టుకోండి. ద్వితీయోధ్యాయ ప్రారంభ. అనఘాష్టమి వ్రత విధానమందు 2వ అధ్యాయమునందు కార్తవీర్యార్జునుని వృత్తాంతము, అనఘాష్టమి పర్వదిన ఆచరణ గురించి వివరించడమైనది. త్రేతాయుగము ప్రారంభమందు హైహయ వంశమునందు జన్మించి జనరంజకముగా భూమిని పాలించిన కృతవీరుడనే చక్రవర్తి కుమారుడే ఈ కార్తవీర్యుడు. ఎన్నో తపయజ్ఞ వ్రతఫలముగా వారికి కలిగిన సంతానము ఈ కార్తవీర్యుడు. లేక కలిగిన సంతానము కాని జన్మాంతర కర్మ ఫలంగా చొట్ట చేతులతో జన్మించాడు. యాజ్ఞవల్క మహర్షి ఆయన భార్య మైత్రేయులను ఆశ్రయించి వారిచే ఉద్దేశింపబడిన వ్రతములను బృహస్పతుల వారిచే ప్రేరేపింపబడి కృతవీర చక్రవర్తి సూర్యోపాసన చేసి సూర్యానుగ్రహమును పొంది దత్తప్రసాదితమైన వరమును పొంది సంతానము పొందిరి. ఇన్ని కారణముల ద్వారా లభించిన సంతానము అన్ని విధములుగా చక్కగా ఉన్నప్పటికీ చట్ట చేతులతో జన్మించుట దుఃఖ కారణమైనది. పట్టాభిషేక వయస్సు ఆసన్నమైనందున తండ్రి తగిన ఏర్పాటు చేయవలనని సంకల్పించగా ధర్మపరుడైన కుమారుడు తాను అందులకు అనర్హుడని చెప్పి సున్నితంగా తిరస్కరించినాడు. అది విని మంత్రులు రాజోద్యోగులు అందరూ అభ్రపడి అర్జునుని ధర్మనిరతను మెచ్చుకున్నారు. అంతలో మంత్రులలో ఒకరైన గర్గమహాముని కార్తవీర్యునితో ఇలా చెప్పసాగిరి. నాయనా, నీ ధర్మనిరతి శ్లాఘనీయము. నీ ప్రస్తుత స్థితి పూర్వజన్మమునందు చేసిన కర్మఫలము. కాని ఆది గురువు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహమునకు సాధ్యాసాధ్యములు లేవు. జంభాసురుని చేతిలో పరాజయమును పొందిన ఇంద్రునికి సునాయాసముగా తిరిగి స్వర్గాధిపత్యమును ప్రసాదించిన పరమదయాలువు. సృష్టికర్త అయిన విరించికి వేద ప్రదానము గావించిన విష్ణు స్వరూపుడైన తలచిన వెంటనే ధనాధన మహర్షికి వజ్రకవచమును ప్రసాదించిన పరమ పావనమూర్తి అట్టి దత్తస్వామి సహ్యాద్రి కోణాలలో కొలువై ఉన్నాడు. నీవు ఆయనను భక్తి శ్రద్ధలతో సేవించు. ఆయన అపార కరుణామయుడు. నీ యొక్క బలహీనతను నివారించి సహస్ర బాహువును ప్రసాదించగలడు. కానీ దత్తస్వామి భక్త సులభమైనప్పటికీ పరీక్ష కఠినుడు. అందువలన ఆయన తన మాయా విలాసముచే త్రాగుబోతుగా స్త్రీలోడునిగా మరెన్నో విధములుగా భ్రమింపజేస్తాడు. అట్టి మాయకు లోబడక ఆయనను నిష్ఠతో సేవించిన ఎడల ఆ స్వామి అనుగ్రహము తప్పక లభిస్తుంది. నీవు ఆయనను ఆశ్రయించి నిస్సందేహముగా సేవించని అన్నారు. అందుకు కారణము అర్జుని తండ్రి సూర్యాదేశానుసారము దత్తప్రసాదితమైన సప్తమి స్తప్ర వ్రతము చేసి ఆ వ్రత ఫలితంగా ఈ పుత్ర సంతానము పొందాడు. దత్త వరము కారణంగా జన్మించిన కుమారుడు మరలా ఆయన అనుగ్రహం కారణంగానే శక్తివంతుడు కావాలని ఈ విధముగా మార్గదర్శనం గావించాడు. గర్గ మహర్షి మాటలు విని అర్జునులకు ఇవి సందర్భోచితంగాను దైవ ప్రేరణగాను అనిపించి భక్తుని అనుగ్రహం పొందుటకు తల్లిదండ్రుల గురువుల అనుమతితో బయలుదేరినాడు. కార్తవీర్య ఆచరణీయమైన దత్త ప్రసాదితమైన అనఘాష్టమి వ్రతకల్పమునందు ద్వితీయాధ్యాయం సమాప్తము. ద్వితీయోధ్యాయ సమాప్త. అక్షత్ర కలసం మీద వేసి ఇంకో రెట్టు పన్ను మీద నీళ్లు జలండి.